తమిళనాడు ఎన్నికల వేళ టీవీకి అధినేత విజయ్కు మరో షాక్ తగిలింది. విజయ్ ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయ్ 30 లౌడ్ స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మంది జనాన్ని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారని మానిటరింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద విజయ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయ్తో పాటు సుమారు 5,000 మంది టీవీకే కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు. తమిళనాడు ఎన్నికల వేళ ఇటు టీవీకే అధినేత విజయ్ పైన మరో కేసు అన్నది నమోదైంది. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని చెప్పేసి మానిటరింగ్ అధికారి కుమార్ పెరవల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. మనం చూడొచ్చు, అంటే ఆయన క్యాంపెయిన్ను కొనసాగించడం, ఆ క్యాంపెయిన్లో భాగంగా అంబులెన్స్కు దారి ఇవ్వకపోవటం, అంటే అనుకున్న పరిమితికి మించి అక్కడ ఎక్కువ మంది కూడా జనాలు గుమికూడటం, అలాగే 30 లౌడ్ స్పీకర్లు వినియోగించడం, అంటే ఎన్నికల నియమావళిలో ఏవైతే కండిషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా విజయ్ వైలేట్ చేశారని చెప్పేసి మానిటరింగ్ అధికారి కేసు ఫైల్ చేయడంతో ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్ పైన, అలాగే 5,000 మంది కార్యకర్తల పైన కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు. తమిళనాడులో ఎన్నికల వేళ ఊహించని షాక్ తగిలింది విజయ్కు. మనం చూడొచ్చు, అంటే క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సమయంలో ఎలక్షన్ కోడ్ అన్నది అమల్లో ఉన్నప్పుడు, అంటే ఆ ఎన్నికల నియమావళిలో కొన్ని కండిషన్స్ అన్నవి పేర్కొని ఉంటారు. అయితే వాటిని విజయ్ వైలేట్ చేశారు. అంబులెన్స్కి సైతం కనీసం దారి ఇవ్వకుండా అంతమంది ఒక్కసారిగా రోడ్డుపైకి రావటం, అలాగే చుట్టుపక్కల ఉన్న వారికి అసౌకర్యానికి గురి చేయటం, 30 లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసుకోవటము, ర్యాలీలు తీయటం, అంటే ఇవన్నీ కూడా ఆయన వైలేట్ చేశారు అని చెప్పేసి కేసు ఫైల్ చేయడంతో ఇప్పుడు పోలీసులు ఇటు విజయ్ పైన అలాగే 5,000 మంది కార్యకర్తల పైన కేసు నమోదు చేశారు.